శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తూ ఉన్నారు. ప్రతి రోజుకి సంబంధించి ఇంపార్టెన్స్ ని కూడా తెలియజేస్తూ ఉన్నారు కదా గురువు గారు. నమస్కారం గురుగారు. గురుగారు, కరోనా మళ్ళీ ఉద్భవిస్తుంది అనే వార్తలు వింటున్నాం. క్రితం వీడియోలో మీరు చెప్పారు, అంటే పెద్ద ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు అని. అయితే లాస్ట్ టైం 2-3 వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కరోనాలో నిజంగా చెప్పాలంటే మిగిలిన కంట్రీస్ తో కంపేర్ చేస్తే మన భారతదేశం నిలబడిందనే చెప్పాలి. అయితే మన భారతదేశం నిలబడడానికి కారణాలు ఏంటి? ఇంకొకసారి మీ మాటల్లో చెప్తూ, ఇప్పుడు ఈ సమయంలో ఎవరు భయభ్రాంతులు కాకుండా మనం ఆచరించవలసిన నియమాలు ఏంటి? ఎవరికి ఇలాంటి ఇన్ఫెక్షన్ దరి చేరకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఏం చేయాలంటారు? ఒకటమ్మా, మన భారతదేశాన్ని కర్మభూమి అంటారు నిజం చెప్పాలంటే. అయితే ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టుగా మిగతా దేశాలతో పోల్చి చూస్తే ఖచ్చితంగా మన భారతదేశం నిలబడింది. వేరే దేశాల్లాగా అంత ఇదవ్వలేదు. ఎంతో కొంత కంపారిటివ్గా చూసుకుంటే ఇక్కడ కూడా ఇబ్బంది జరిగింది, జరగట్లేదని కాదు. ఇక్కడ కూడా పాపం బిజినెస్ పీపుల్ చాలా ఇబ్బంది పడ్డారు, జాబ్స్ వాళ్ళు కొంత ఇబ్బంది పడ్డారు, కొంతమంది సడన్ డెత్స్ జరిగాయి. బట్ కంపారిటివ్లీ స్ట్రాంగ్గా ఉంది. అయితే దీనికి కారణాలు ఏమిటి అంటే, చాలామంది నాకు తెలిసిన వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు హోమాలు యజ్ఞాలు కూడా చేశారు. మనం బాగుండాలి, మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలని చెప్పి చేశారు ఒకటి. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఈసారి నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇది J1 అనేటువంటిది ఏదైతే వచ్చిందో కరోనాలో J1 అంటే అదే కరోనా, అది మార్చుకుంటూ వస్తూ ఉంటుంది. అది ఎలా అయితే మనకి శ్రీకృష్ణ పరమాత్మ జరాసంధుడిని వదిలేస్తూ ఉంటే వెళ్ళి మళ్ళీ ఒక కొత్త సైన్యం పట్టుకొని వచ్చేవాట జరాసంధుడు. అప్పుడు బలరాముడు అడుగుతాడు, ఏంటి నువ్వు చంపేసేవచ్చు కదా, ఎందుకు వదులుతున్నావు అంటే, అట్లా కాదు, నేను వెతుక్కుంటూ వీళ్ళందరినీ రాక్షసులు చంపే కంటే వీడి తెచ్చిన వాళ్ళందరినీ చంపేసి వీడిని వదిలేస్తుంటే వీడు వెళ్ళి మళ్ళీ ఇంకో కొంతమంది తెస్తుంటాడు. చక్కగా నా పని నేను చేసుకొచ్చి వచ్చినప్పుడల్లా వాళ్ళందరినీ నేను సంహరించవచ్చు అంటుంటాడు. అలా ఆ రకంగా ఏంటంటే ఈ జరాసంధుడు లాగా ఈ యొక్క కరోనా ఏం చేస్తుంటుంది అంటే దాని వేరియంట్స్ మార్చుకుంటూ వస్తూ ఉంటుంది. అయితే మనకి భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక సిస్టమ్ని తయారు చేసి పెట్టాడు లోపల. ఇది మన బాడీ ఏం చేస్తుంటుందంటే, అది ఆల్రెడీ ఒక లోపల ఒక ప్రయోగశాల లాగా ఉంటూ అన్నిటినీ చూసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి రాబోతుంది, ఇది మన బాడీలో ఉన్న ఇది ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటుందమ్మా. ఎట్లాగా ఇప్పుడున్న టెక్నాలజీ ఇది, ఇప్పుడున్నటువంటి బయట ఉన్నటువంటి వాతావరణం ఎట్లా ఉంది, ఇలాంటివి వస్తున్నాయి, సో మేము ఇది వాడుతున్నామని గాల్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఈ డేటా అంతా కూడా ఇంకో బాడీలోకి ఎలా అయితే వైరస్లు ఎట్లా వస్తాయో అట్లా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరోనా వైరస్ ఒక వ్యక్తికి వచ్చింది, వెంటనే ముట్టుకోవడం ఏదో చేయడం వల్ల లేకపోతే వాళ్ళు తుమ్మడం వల్ల ఆ క్రిములు మనిషిలోకి ఎట్లా ఎంటర్ అవుతాయో ఇన్ఫర్మేషన్ కూడా ఎంటర్ అవుతూ ఉంటుంది, దాని స్ట్రెంత్ని పెంచుకుంటూ ఉంటుంది. అలా ఈసారి మాత్రం నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, గురుచండాల యోగం నడుస్తుంది. దేవతా అనుగ్రహంతో పాటు పితృదేవతలను ఎక్కువగా చేయాలి. అయితే ఇది కొంచెం జనవరి వరకు ఈ కింద మీద ఉన్నట్టుగా ఉండి తగ్గిపోతుంది, పెద్ద విషయం కాదు. జనవరి నుంచి గురువు వక్రగతి పోతాడు. కాకపోతే ఈ ఏప్రిల్ 14 వరకు రవి బయటికి రాడు. రవి ఆరోగ్య ప్రదాత కదా, ఈయన బయటికి రావాలి ఫస్ట్. ఈయన బయటికి రాడు అనమాట అప్పటి వరకు. కాబట్టి అప్పటి వరకు కొంచెం కేర్ తీసుకోవడం. ఇప్పుడు మన చేతుల్లోనే అంతా ఉంటుంది. ఎలా అంటే లాస్ట్ టైం ఏమైపోయింది, మనకి అందరికి వచ్చేసేదాకా మనం లాక్డౌన్లు పెట్టుకోకుండా ఆగిపోయాం. అదేదో స్టార్టింగే కనుక, అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది మనుషులకు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్క్ కనుక పెట్టుకున్నట్లయితే ఇప్పుడు వచ్చినటువంటి, ఇప్పుడనే కాదు, ఇది ఈ ప్రవాహం ఏంటంటే దాదాపుగా ఇంకో 4-5 ఏళ్ళ వరకు అప్పుడప్పుడు ఏదో రావడం పోవడం జరుగుతుంటాయి. బికాజ్ ఆఫ్ సాటర్న్ ఈ దాటాలి, శని భగవానుడి యొక్క స్థితి మారాలి, మేషం దాటాలి. అప్పటి వరకు ఏవో ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి సరసాధారణ. ఇంకో 4-5 ఇయర్స్ వరకు చిన్నవి వస్తుంటుంది, పోతుంది. ఏదో 4 రోజులు హడావిడి జరుగుతుంటుంది, టీవీల్లో హడావిడి, ఏదో వచ్చిందంటారు, మళ్ళీ పోయింది అంటారు, అమ్మయ్య తగ్గిపోయింది అంటారు, ఏం హడావిడి అవసరం లేదంటారు. పెంచుకుంటుండాలి. అయితే ఈ ఇమ్యూనిటీని పెంచుకునే దాంట్లో మన వాళ్ళు ఏం చేసేవారంటే, ఈ చలికాలంలో ప్రత్యేకంగా బెల్లము నువ్వులు కలిపినటువంటి ఉండలు భగవంతుడికి నైవేద్యం పెట్టి ఇచ్చేవారు మనకి ప్రసాదం కింద. ఎందుకు అంటే ఇమ్యూనిటీని పెంచేటువంటి వాటిల్లో ఇది ఒకటి. అయితే మరి భగవంతుడి దగ్గర ఎందుకు పెట్టాలి అంటే, భగవత్ అనుగ్రహం దానికి కలుగుతుంది కాబట్టి.
సో అందుకని ఏంటి, ఈ నువ్వులతో చేసినటువంటి పదార్థాలు పెట్టి తినడం ద్వారా ఒకటి ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఒకటి రెండవది ఏమిటి అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా దేవతా అనుగ్రహంతో పాటు గురుచండాల యోగం ఉంది కాబట్టి ఇక్కడ మెయిన్గా కొన్ని విషయాలు పాటించాలమ్మా. ఏమిటది అంటే, ఒకటి పితృదేవతలకు చేసుకోవడము, రెండవది స్కందుడి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకి వెళ్ళడము, దత్తాత్రేయ ఆలయాలకు వెళ్ళడం ఎక్కువగా చేయాలి. ఎందుకు అంటే గురువుకు అధిష్టాన దేవత ఇస్ దత్తుడు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రాహు వచ్చి గుర్రాసులో కూర్చున్నాడు. రాహు వచ్చి గుర్రాసులో కూర్చున్నాడంటే దాని అర్థం ఏమిటి? రాహు గురువు యొక్క దాన్ని ఆక్రమించుకున్నాడు. గురువు రాహు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు దీనికి ఈ గురువుకి ఫ్రెండ్ ఎవరంటే కుజుడు, మార్స్కి అధిష్టాన దేవత ఈజ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కార్తికేయ స్వామి మనం చెప్పుకుంటాం. ఈ ఉపాసన చేస్తే ఏమవుతుందంటే ఈ గురువుకు బలం పెరుగుతుంది. అంటే ఇవి ఇద్దరు కొట్టుకోవడానికి ఇక్కడ ఇటువైపు ఇద్దరుండి ఇటువైపు ఒక్కడే ఉండడానికి తేడా ఉంటుంది కదా. అలా ఏంటంటే మన ఇమ్యూనిటీ పెరగాలన్నా ఇప్పుడున్న గ్రహస్థితి గురుచండాల యోగం ఉంది కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ గురుచండాల యోగంలో ఏం జరుగుతుందంటే అమ్మ, లాయర్లు, జడ్జిలు, అలాగే టీచర్స్, ట్రైనింగ్ సెంటర్స్, కన్సల్టెన్సీ సెంటర్స్, ఈ దైవ సంబంధించిన కార్యక్రమాలు చేసేటువంటి వారు, గురువులు, ఇప్పుడు పౌరహిత్యం చేసేవాళ్ళు ఉంటారు వీళ్ళు, జ్యోతిష్కులు, ఎనీ గైడింగ్, దైవ సంబంధించినటువంటి గైడింగ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, రాహు ప్రభావం ఇదంతా కూడా. రాహువు చండాలం చేస్తాడు. రాహు కలిస్తే గురువుతో అంటే బ్యాడ్ నేమ్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. అందుకే ఏమవుతుంది చూడండి, ఒక నెల రోజులు చిల్లర నుంచి జరిగే పరిణామాలు చూడండి, బయట అంతా ఎట్లా ఉంది పరిస్థితి. ట్రోల్ ఇవి జరుగుతుంటాయి. ఎందుకంటే గురు చండాల యోగం కాబట్టి. అందుకని అందరూ కూడా, అంటే గురువు అంటే కేవలం గురువు అనే కాదు, మనలో ప్రతి జీవుడు కూడా ఒక గురువే. ప్రతి జీవుడు కూడా పనిచేస్తుంది. నేను చెప్పిన రెమెడీ ఇప్పుడు పితృదేవత ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, దత్తాత్రేయుడి ఆరాధన, దుర్గా ఆరాధన ఖచ్చితంగా చేయాలి. చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మామూలుగా మనుషులకేమో ఇట్లాంటి వాటి వల్ల ఇబ్బంది రావడం. మీరు గమనించండి, ఈ రాహువు సంవత్సరం 5 నెలలు ఉంటాడు, ఇంకా ఒక నెల అయిపోయింది. దేవతా సంబంధించిన ఆలయాల్లో కానీ కొన్ని క్షేత్రాల్లో కానీ ఇంకా కొన్ని విపరీతమైనటువంటి పరిస్థితులు వచ్చే ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ధర్మానికి హాని కలిగేటువంటి స్థితిగతులు వస్తాయమ్మా. గుర్తుపెట్టుకోండి. అయ్యో ఏమనుకుంటున్నారు, గురుచండాల యోగం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఇబ్బంది వస్తుంది. మరి ఆ ఇబ్బంది నుంచి బయటపడాలంటే ఇందాక నేను చెప్పినటువంటిది చేసుకోవడం. దుర్గా, మనం గత వీడియోలో మాట్లాడుకున్న చండీ పారాయణం చేయడము, దుర్గా పారాయణం చేయడము, అదేవిధంగా పితృదేవతలకు ప్రత్యేకంగా చేయడం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పితృదేవత ఆరాధన అంటే అదేదో సెపరేట్ కాదు. అమ్మవారే దేవతా రూపానికి శక్తి ఇచ్చింది. అమ్మవారి పితృదేవతలకు కూడా, పితృదేవత రూపంలో ఉన్నది కూడా అమ్మవారే అని మనకి లలిత సహస్రనామాల్లో ఉంది, చాలా స్పష్టంగా ఉంది ఆ విషయం. కాబట్టి మనం అది అర్థం చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే పితృకర్మలు, పితృదేవతలు అనగానే దాన్ని చాలా ఆ కర్మలా అంటారు. కానీ అది కాదు. ఒక పవర్ బల్బ్ వెలగాలంటే నెగిటివ్ పాజిటివ్ ఉంటాయి వైర్లు. అట్లాగే మన జీవితాలు బాగుండాలంటే కేవలం దేవతా అనుగ్రహమే కాకుండా పితృదేవత అనుగ్రహం చేయాలి. ఇందులో రకరకాలు ఉన్నాయమ్మ. ఎలా అంటే ఒక 5 మెతుకులు రోజు అన్నం తినేటప్పుడు ఒక 5 మెతుకులకి నెయ్యి వేసి ఒక్కొక్క మెతుకుని పంటికి తగలకుండా ఓం పితృదేవతాభ్యో నమః అనుకొని తీసుకుంటే అది మీరు పితృదేవతలకు ఇచ్చినట్టు అవుతుంది, ఆహుతిలాగా. రెండవది, కేవలం అమావాస్య నాడు ఏమండి నేను బియ్యము, కూరగాయలు ఇవన్నీ నేను తీసుకెళ్ళి ఇవ్వలేనండి, నాకు ఇంట్లోనే ఉండిపోతాను, లేకపోతే నేనున్న పరిస్థితులు అలా ఉన్నాయన్నప్పుడు నల్ల నువ్వులు తీసుకొని చక్కగా ఇట్లా బొటనవేలు చేసి పితృదేవతల కోసం దక్షిణం వైపు ఇట్లా వదిలినా సరిపోతుంది. బొటనవేలుని నీళ్ళు తడివి చేసుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా వదిలినా సరిపోతుంది. దక్షిణం వైపు వదలాలి. అట్లాగే కాసేపు ఒక్క 10 నిమిషాలు రోజు కూర్చొని ఓం పితృదేవతాభ్యో నమః, ఓం పితృదేవతాయై నమః, ఓం పితృదేవతాయై నమః, ఓం పితృదేవతాయ నమః అనుకుంటే మీరు చూడొచ్చమ్మా. ఎవరికైనా ఎక్కువగా అధికంగా నేను టెంపుల్స్కి వెళ్తున్నానండి, చాలా పూజలు చేస్తున్నాను, నాకు ఫలితం రావట్లేదంటే దాని అర్థం ఏమిటంటే ఈ వ్యక్తికి దేవతా అనుగ్రహంతో పాటు ఎక్కడో పితృదేవత అనుగ్రహం లోపించిందని అర్థం. అందులో పర్టికులర్గా ఇప్పుడు మీనరాశిలో రాహు సంచారం, పితృదేవత ఆరాధన చాలా ముఖ్యము. ఇది గుర్తుపెట్టుకోండి.
ఈ రాహు యొక్క ప్రభావం వల్ల ఆలయాల్లోని క్షేత్రాల్లోని ఈ రాబోయే 1 year 5 monthsలో కొన్ని జరగకూడనివి కూడా జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం. ప్రతి వ్యక్తి కూడా ఏమాత్రం అధర్మం వైపు వెళ్ళాడా అవుట్, ధర్మాన్ని మీరాడా అవుట్. ఈ గురుచండాల యోగంలో గుర్తుపెట్టుకోండి, ధర్మాన్ని మీరకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉంటూ మన సంప్రదాయాన్ని Exactly. నమస్కారం అంతే. షేక్ హ్యాండ్స్ వద్దు, ఆ, నమస్కారమే. అది చాలా గొప్ప సంస్కారం అది. అది. ఎందుకంటే ఉమ్. మనం కేవలం ఏదో ఇలా నమస్కారం పెట్టేస్తున్నాం కదా. ఈ నమస్కారం అంటే అర్థం ఏమిటంటే, చాలా మంది చూడండి అంటుంటారు, నమస్తే అన్న అంటుంటాం. నమస్కారం అంటే అర్థం ఏంటంటే, నేను అంటే ప్రతిదీ ఇంకా నువ్వే అని చెప్పి భావిస్తున్నా అని అర్థం. అసలు అది భగవంతుడికి నమస్కారం పెడతాం, తల్లిదండ్రులకు నమస్కారం పెడతాం, లేదా ఆ వ్యక్తిలో దైవ స్వరూపం ఉందని నమస్కారం. మనం పెట్టేది వ్యక్తికి కాదు నమస్కారం. మన సాంప్రదాయాలు ఏంటంటే పెట్టేది ఎవరికంటే, ప్రతి వ్యక్తిలోని భగవంతుడు ఉంటాడు, ఆ భగవంతుడికి పెడుతున్నా నమస్కారం. సో ఆ నమస్కారం అండ్ ఈ 2 hands ఇలా కలవడం వల్ల కూడా ఇదొక ఆసనం అమ్మా, ఆసనమా, ఇది ఒక యోగా ముద్రలో ఇది ఒక ముద్ర, నమస్కార ముద్ర. ఇది మీరు గమనించండి. నార్మల్ గా ఉండడానికి ఇలా ఉండడానికి తేడా చూడండి, చాలా చాలా తేడా ఉంటుంది. ఎంత సంథింగ్ ఏదో ఒక స్ట్రెంత్ Strength వచ్చినట్టుంది. అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇది ఒక ముద్రలో ఇది ఒక ముద్ర. అది ఎందుకంటే ఇవి దైవతా సంబంధించిన దైవానుగ్రహ, ఇవి బొటన్ వేలు అంటే. ఇది గురువు, ఈ 2 ఏమో శని, ఇది రవి, ఇదేమో బుధుడు. ఇవి ఏమవుతున్నాయంటే ఎనర్జైజ్ అవుతున్నాయి ఇలా అన్నప్పుడు. అంటే బుధుడు రవి శని ఇవన్నీ ఎనర్జైజ్ అవుతున్నాయి. ఎనర్జైజ్ అవుతూ మనం నమస్కారం పెడుతున్నాం. అది నిజంగా అంటే ఇలాంటి రోగాలు మన దరిదాపులకు కూడా రాకుండా ఉండడానికి ఎంత స్పష్టమైన వివరణ ఇచ్చారంటే గురుగారు, చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్తే. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, అది నమస్కారము మన భారతీయుల సంస్కారం. దాని వెనక ఆరోగ్య సంబంధిత ఆచారాలు ఎన్నో ఉన్నాయి, సంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. మరి కరోనా మహమ్మారిని పొరపాటున కూడా మన దరి చేరనివ్వకుండా ఉండాలి, ఎలాంటి రోగాలు మనకి రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు మనం పాటించాలి. మరి అవేంటి, ఆధ్యాత్మికంగా ఎలాంటి నియమాలు పాటించాలి, ఆరోగ్యపరంగా ఎలాంటి నియమాలు మనం పాటించాలనేది చాలా వివరణ స్పష్టంగా ఇచ్చారు కదా గురుగారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.